హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అయిందండి. 9:30 వరకు నాకు ఈ పనులన్నీ అయిపోయినాయి అనమాట. అంటే ఇల్లు తుడవడాలు, బట్టలు ఉతకడాలు, పైన ఆరవేయటాలు అవన్నీ కూడా 9:30 లోపే అయిపోయినాయి. ఆ 9:30 లోపు అయిపోవడానికి నేను ఎలా ప్లాన్ వేశాను, ఇంకా నేను ఫ్రెష్ అవ్వాలి, పూజ చేయాలి, టిఫిన్ తినాలి. అదంతా అయ్యేసరికి 10:30 అయిపోతుందండి. ఖచ్చితంగా ఒక 10 నిమిషాలు రెస్ట్ తీసుకుంటే చేసి ఉంటాం కదా. అయితే ఇక నేను ముగ్గు పెడుతున్నానండి. మామూలుగా అయితే చాక్ పీస్తో వేస్తే సరిపోతుంది, కానీ ఎంతైనా ముగ్గు పెట్టినంత అందం చాక్ పీస్కి రాదు కదా. ఇక్కడంతా నీట్గానే క్లీన్ చేశాను, అయినా సరే కొంచెం వాటర్ ఉన్నాయి. ఉన్నంతలో ఇక్కడ ప్లేస్ తక్కువ ఉంటుందండి. సో ఇంకా పువ్వులు అవన్నీ కూడా పూజ చేసేటప్పుడు అంతా క్లీన్ చేసేస్తాను. ఇప్పుడైతే ముగ్గులు పెట్టేసి పక్కన పెట్టాను. మార్నింగ్ 6కి లేచానండి యాజ్ యూజువల్గానే. అయితే వంట అంతా అయిపోయింది, పప్పుచారు కాసాను, కానీ రైస్ ఒకటే పెండింగ్ ఉంది. ఎలాగో హాఫ్ డేస్ కదా, కొంచెం వచ్చే ముందు వేడివేడిగా వండుదామని చెప్పేసి ఆగిపోయాను. సో ముగ్గు పెట్టడం అయితే అయిపోయింది. ఇల్లంతా మొత్తం కూడా క్లీనింగ్ అయిపోయిందండి. ఇంకా నేను తలస్నానం చేయాలి, సాటర్డే కదా, పూజ చేయొచ్చు. రోజు నార్మల్ పూజ ఉంటుంది, కానీ తలస్నానాలు అవి ఏమి ఉండవు. మండే కూడా చేయను, సాటర్డే ఒకసారి చేస్తాను. వీలైతే మధ్యలో ఒక వెనస్డే ఆ టైంలో అనమాట. సో ఇప్పుడైతే నేను మార్నింగ్ వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోతాను. ఇదంతా క్లీనింగ్ అయిపోయినాయి. నేను వచ్చేసి మా వారికి ఆఫీస్లో ఏదో పార్టీ ఉందని చెప్పేసి 8 o'clock ఫోన్ చేసి నేను రావట్లేదు అన్నారు. మా పిల్లలకేమో పక్కనే ఒక బాబుది బర్త్డే అనమాట. వాళ్ళు ఫుల్గా కేకులు అవన్నీ ఇచ్చారు, క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పేసి. అవి తినేసి ఏం తినలేదు, ఉన్నంత రైస్ అంతా అలాగే మిగిలిపోయింది. అయితే మార్నింగ్ ఏం చేస్తున్నానంటే తాలింపు పెట్టేస్తున్నానండి, అంటే లెమన్ రైస్ లాగా. ఇంకా పప్పుచారు కాస్తున్నాను. నైట్ రైస్ మిగిలిపోయింది, అదేవిధంగా కర్రీ కూడా మిగిలిపోయిందండి. ఆలు ఫ్రై చేశాను, కొంచెం ఎక్కువే చేశాను, మా వాళ్ళు ఇష్టంగా తింటున్నారు కదా అని చెప్పేసి. ఇంకా ఎక్కువ చేసినందుకు ఇంకా ఎక్కువ మిగిలిపోయిందనమాట. ఇంకా బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. మధ్యాహ్నం కొంచెం వేడి చేసుకుని తింటే అయిపోతుంది. ఇప్పుడు ఏం పాడేలా లేదండి, చాలా కాస్ట్లీ అయిపోయినాయి అన్నీ కూడా. అంత నూనె ఆయిల్ వేసి ఉప్పు కారాలు వేసి అంత బాగా ఉండింది ఎందుకు పాడేయాలి? ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. నిన్నైతే ఎవరు ఏమీ తినలేదు, నేనే కొంచెం తిన్నాను అంతే తప్ప మిగతా పిల్లలు ఏమీ తినలేదు. జ్యూస్ ఇచ్చారు, కేక్ ఇచ్చారు, మిక్చర్ ఇచ్చారు, 3 చాక్లెట్లు అంట, ఒక డైరీ మిల్క్ అంట, పైన క్యాప్లు బాగానే చేశారు బర్త్డే పార్టీ. అవన్నీ మోసుకొచ్చి అవన్నీ తినేసి పడుకున్నారు. ఇంకా అన్నం వద్దమ్మా అని ఇంకా మిగిలిన అన్నం అంతా ఉండిపోయింది. ఆలు ఫ్రై అనగానే ఇంకా ఇష్టంగా తింటారు పిల్లలు. అది కూడా మిగిలిపోయిందండి, అంతా ఫ్రిడ్జ్లో పెట్టేసాను. రైస్ ఒకటే పెట్టలేదు ఫ్రిడ్జ్లో, ఎందుకంటే పొడిగానే ఉంది, పాడైపోయే ఛాన్సెస్ అయితే లేదు. అయితే నేను ఇదివరకు ఒక మిస్టేక్ చేశాను, మీకు గుర్తుందా? కస్టమర్ల కోసము, అంటే ఒక కస్టమర్ కోసమే మనకి టాప్ అంటే క్లోజ్ నెక్ బాగా కుట్టించుకుంటారన్నమాట మోడల్స్. సో బాగా విసిగిస్తుందని చెప్పేసి కొంచెం దూరంగా పెట్టాను కదా. మళ్ళీ మన వీడియోస్ కోసమని పిలిచినందుకు బాగా అది చేసిందని చెప్పాను కదా, ఇబ్బంది పెట్టిందని. ఇప్పటికైతే నేనైతే ఏం తీసుకోలేదండి తనవైతేని, వచ్చినా కూడా ఇంకా తీసుకోనని అనుకుంటున్నాను. అయితే మళ్ళీ నాకు ఇప్పుడు కస్టమర్స్ కావాలి, ఎందుకంటే వ్యూస్ అలా తగ్గిపోయినాయి కదా. మనకి ఎంత కుట్టినా కూడా పెట్టినయే పెడుతున్నాం కదా, అదే బ్లౌజ్లు అవి మన వాళ్ళకు కూడా అన్ని రకాలు చూపించాలి కదా అని చెప్పేసి నేను ఏం చేశానంటే ఇంకా మెసేజ్ పెట్టలేదు ఎవరికి. జస్ట్ మొన్న క్రాప్ టాప్ కుట్టాను కదా, అది వచ్చేసి స్టేటస్లో పెట్టాను అనమాట. వాట్సాప్ స్టేటస్లో పెట్టగానే చాలామంది మెసేజ్ పెట్టారు, కుడుతున్నావా అంటే ఇదివరకు కుట్టట్లేదని చెప్పాను, పిల్లలతో అవ్వట్లేదు అని. ఎందుకంటే ఇక్కడ అన్నీ కూడా వీడియోస్ ఆగిపోతున్నాయని చెప్పేసి. కానీ ఇప్పుడు ఎలా ఉందంటే అన్ని రకాలు కావాలక్క, పెట్టండి అక్క, ప్లీజ్ అని బాగా రిక్వెస్ట్ చేస్తున్నారండి. ఎన్ని ఛానల్స్ ఉన్నా, ఎన్ని వీడియోస్ ఉన్నా నా స్టైల్లో చెప్పడం అనేది మన వాళ్ళకి బాగా అలవాటు అయిపోయిందనమాట. మొన్న హ్యాండ్స్ పెట్టాను కదా, ఏం హ్యాండ్స్ అంటే ఫిష్ హ్యాండ్స్, అవి కూడా చాలామంది కామెంట్ చేశారండి. ఎన్ని వీడియోస్ చూసినా ఏం అర్థం కాలేదు, మీరు ఇట్టా చెప్పగానే అట్లా అర్థమైపోయింది, అన్నీ చెప్పండి అక్క అని. ఇంకంత బాగా మన వాళ్ళు ఎడిక్ట్ అయిపోయినప్పుడు అలా వదిలేయటం బాగోదు కదా, అందుకని చెప్పేసి వాట్సాప్లో పెట్టేగానే మనకి చాలామంది కాల్ చేశారు, వస్తారంట. నిన్నైతే ఒకరు వచ్చి 3 లాంగ్ ఫ్రాక్లు ఇచ్చారండి. లాంగ్ ఫ్రాక్లు ఇచ్చి వెళ్ళారు, నేను చూపిస్తాను వీడియో ఎండింగ్లో. అయితే ఇప్పుడైతే తాలింపు పెట్టేస్తున్నానండి, అన్నీ తాలింపు అయిపోయింది, పసుపు వేసాను. నిమ్మకాయలు తీసుకొచ్చానమాట, మరి దారుణంగా అమ్ముతున్నారు, ఎండాకాలం వచ్చేసిందని చెప్పేసి. పచ్చిగానే ఉన్నాయి కానీ 20 రూపాయలంట, పట్టుమని 5 6 కూడా రాలేదు, చిన్నగా ఉన్నాయి. అందులో రసం కూడా సరిగ్గా రాదండి. ఫైనల్గా అయితే నా తాలింపు అయిపోయింది. రైస్ మాత్రం లేటుగా వండుతాను, పప్పుచారు వండేశాను. ఇదిగోండి, ఇన్ని కట్ చేస్తే నాకు చిన్న గిన్నెడు వచ్చినాయి, ఇంత వచ్చింది అంతే. దాంట్లో ఉప్పేసి కలిపేసుకుని చూడండి ఎంత పచ్చిగా ఉన్నాయో, చిన్నగా ఉన్నాయి, పచ్చిగా కూడా ఉన్నాయి. నేను 3 చోట్ల తిరిగాను, 3 చోట్ల పచ్చిగానే ఉన్నాయి. ఇక్కడే కొంచెం బాగానే ఉన్నాయి, కొంచెం ఒక మాదిరిగా. 20 రూపీస్ అంట, ఇది వరకు 10 రూపీస్కి వచ్చి, అయ్యో కింద పడిపోయింది. అసలు ఏమనుకున్నదే కొంచెము.
ఇంకే ఇలా ఫోర్స్గా చేసినట్టున్నా కొంచెం కింద పడిపోయింది. ఏమైనా తక్కువైతే పులప వేయొచ్చులేండి. చూడండి రైస్ ఎంత రైస్ ఉందో చూసారా, ఇద్దరు తినొచ్చు కడుపు నిండా. ఒక గ్లాసు మిగిలిపోయింది. ఇది వరకు ఏం చేసేదాన్ని, చపాతీలు చేసేదాన్ని. ఇప్పుడు చపాతీలు చేయలేము కదా ఎండాకాలము, మళ్ళీ వేడి చేస్తాయి, తినలేరు కూడా. వేడి పిల్లలకి రోజు పడుకునే ముందు వేడి వాటర్ ఇస్తున్నానండి. ఎందుకంటే ఇవి చాక్లెట్లు బిస్కెట్లు అవన్నీ తింటున్నారు కదా, కొంచెం హెల్తీగా ఉంటుంది గొంతు అనేది. నేను తాగుతున్నాను. ఈ మొత్తం కూడా దీంట్లో వేసేసేయాలి ఇలాగా. వేసేసి మొత్తం కలిపేసుకుని ఉంచుకుంటే పిల్లలు లేచడానికి అందులో ఉన్న పులుపంతా లాగుతుంది. ఏమైనా అవసరమైతే కింద పడిపోయింది కదా కొంచెం, ఒక నిమ్మకాయ అయితే కలుపుతాను. చూడండి ఎంత పొడి పొడిగా ఉందో రైసు. నైట్ టైంలో ఎప్పుడైనా సరే ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి, నైట్ టైంలో వండే రైసు పొడి పొడిగా ఉండేటట్టు చూసుకోండి. మరీ ఎక్కువ మెత్తగా అయిందనుకోండి మార్నింగ్ కల్లా పాడైపోతుంది అనమాట. పొడి పొడిగా ఉంటే ఏమైనా చేసుకోవచ్చు దాంతో. ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు, లేదంటుకుంటే ఇంకో లెమన్ రైస్ చేసుకోవచ్చు, టమాటా రైస్ చేసుకోవచ్చు. పొడి పొడిగా ఉండాలి, నేను అదే చేస్తాను. బాగా పొడిగా ఉంటేనే, కొంచెం లైట్గా ఉడికిన తర్వాత అంటే కొద్దిగా ఉండగా వాచ్ చేసుకుని దమ్ పెట్టేసుకుంటే మనకి తడిపోతుంది, పొడిగా కూడా వస్తుంది. మధ్యాహ్నం ఎలా వండుకున్నా పర్లేదు, కానీ నైట్ టైంలో ఎలా వండుకుంటే మార్నింగ్ టైంలో బాగుంటుంది అనమాట. ఈ పులుపు వేయటం వల్ల మనకి కొంచెం బిగుస్తుంది రైస్ అనేది, పాడైపోకుండా ఉంటుంది. నేను పిల్లలకు పెడతాను, నేను తింటాను. మా వారు ఇంకా మరి ఏం తింటారో, లేకపోతే బయట నుంచి టిఫిన్ తెచ్చుకుంటా అంటారో. నేను రైస్ అయితే పాడేయకూడదని డిసైడ్ అయ్యాను కాబట్టి ఇలా మొత్తం కూడా కలిపేసుకోవాలి. సో మీరు ఏం టిప్పు వాడతారంటే, మీరు కస్టమర్లు పెరగాలన్నా ఏదైనా సరే మీరు కుట్టిన బ్లౌజులు ఉంటాయి కదా, దాన్ని వాట్సాప్లో పెట్టుకోండి. అందరు చూస్తారు, కనీసం అందులో 100 మంది చూసినా ఇద్దరైనా వస్తారండి. అలా కుట్టిన అన్నీ పెట్టేయకండి, నార్మల్ బ్లౌజులు పెట్టకండి, మామూలుగా మోడల్ బ్లౌజులే పెట్టండి. మోడల్ బ్లౌజులు పెడితేనే ఫాస్ట్గా వస్తారు. మామూలు బ్లౌజ్ కుడితే అంత ఏమనిపించదు. ఇదంతా కూడా టేస్ట్ చూస్తే సరిపోతుంది, కొద్దిగా ఉప్పు పడుతుంది. పులుపు వేసాం కదా, ఉప్పు ఎక్కువే పడుతుంది. దీన్ని మొత్తాన్ని ఇలా కలిపేసుకుని పక్కన పెట్టేసుకుంటాను. ఇంకా దీంతో పని అయిపోయింది. పప్పుచారు కాయాలి ఇప్పుడు. ఇలా మొత్తం కూడా కలుపుకుంటూ పక్కన పెట్టేసుకుందాం. దీన్ని ఇంకా అయిపోయింది. చూసారా కలర్ఫుల్గా బాగుంది కదా. నూనె కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. ఇంకో దీంట్లో కొద్దిగా ఆయిల్ ఉంది, దీన్ని కూడా బయట మళ్ళీ కడిగేస్తే ఆయిల్ పోతుంది కదా, దీంట్లో కలిపేస్తున్నాను. పండగలు వస్తేనే చింతపండు పులిహార చేస్తానండి. నార్మల్గా అయితే నిమ్మకాయ పులిహార ఎప్పుడు స్టాక్ ఉంటుందన్నమాట. ఒకసారి ఏమైందంటే, మా చిన్నోడు నర్సరీ ఉన్నప్పుడు మాట, పెద్దోడు కోసం వెళ్ళాను. వాడిని తీసుకుని, వాడు ఫ్రిడ్జ్లో ఉన్న నిమ్మకాయ తీసుకుని ఆడుకుంటానికి తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత అక్కడ వదిలేసాడు అనమాట గేట్ దగ్గర. అందరూ ఏమనుకున్నారంటే ఎవరో దిష్టి తీసి పెట్టేశారేమో అనుకున్నారు. తర్వాత నేను చెప్పాను అనమాట, లేదు ఫ్రిడ్జ్లో ఇప్పుడు మాకు 24 hours by 7 365 days కూడా మా ఫ్రిడ్జ్లో ఉంటాయి. ఎప్పుడైనా రైస్ మిగిలిపోతే నిమ్మకాయ చేస్తాను, నిమ్మకాయ పులిహార చేస్తాను. సో అలాగే తీసుకొచ్చేసాడు, అంతే, ఇంకేమీ లేదు అని చెప్పాను అనమాట. ఇప్పటికీ గుర్తొస్తుందండి నిమ్మకాయ చూడగానే. అదేదో దిష్టి పక్కన పెట్టేసి వచ్చేసాడు మర్చిపోయి, అది కాస్త దిష్టిలాగా అయిపోయింది. చూడండి ఇన్ని బట్టలు ఉన్నాయండి, అవన్నీ కూడా మడత పెట్టాలి. 2 రోజుల బట్టలు అన్నమాట. నిన్న మొన్న కొంచెం బద్ధకంగా అనిపించింది. ఇవన్నీ కూడా మనం బెడ్ మీద ఇవన్నీ ఇప్పుడు ఉతకాలి. ఇంకా పప్పు కూడా రెడీ అయిపోయిందండి. కరెక్ట్ టైంలో నేను ఆఫ్ చేశాను. కొంచెం కూడా వాటర్ లేవు. ఒక్క నిమిషం లేట్ అయినా మాడిపోనేమో. చూసారు ఎంత కరెక్ట్గా వచ్చిందో, బాగుంది టైం. లేకపోతే ఇది కూడా మాడిపోను. మొత్తం కూడా మెత్తగా చేసేసుకుంటే మనకి పప్పుచారు అనేది బాగుంటుంది. 2 పూట్లకు వస్తుందండి కంపల్సరీగా. ఫ్రై ఉంది కదా, మధ్యాహ్నం ఫ్రై వేసేసుకుంటే సరిపోతుంది. అంతా బాగా మ్యాష్ చేసేసుకుని, చింతపండు ఉంది కదా, చింతపండు రసం అనేది దీంట్లో వేసేస్తున్నాను. ఇది కొద్దిగా పాత చింతపండు అండి, అందుకనే బ్లాక్గా ఉంది. ఇంకా అయిపోతుందిలేండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుంది, కానీ గట్టిగా ఉంటుంది. ఎన్నని ఫ్రిడ్జ్లో పెట్టాలి, ఆల్రెడీ ఫ్రిడ్జ్లో పౌడర్స్ అవి ఉన్నాయన్నమాట, మసాలా పౌడర్లు అవన్నీ ఉన్నాయి, పచ్చళ్ళు అవన్నీ ఉన్నాయి. ఇంకెన్నని పెట్టుకుంటానని చెప్పేసి పెట్టుకోలేదు. ఇదంతా కొద్ది వాటర్ వేసేసుకుని బాగా కలిపేసుకుంటే సరిపోతుంది. కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోకుండా నార్మల్గా మీకు ఎంత లిక్విడ్ కావాలని అంత
స్టవ్ ఆన్ చేసేసి మొత్తం కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకోవాలి స్లోగా. ఇలా కలిపేసుకుంటాం. ఇలా మొత్తం కూడా ఇలా కలిపేసుకోవాలన్నమాట. చూడండి, నీట్గా కలిపేసుకుంటే ఎక్కడ ఉండలేకుండా బాగుంటుంది. అయిపోయిందండి. దీన్ని మొత్తం ఇలాగా ఇదిగోండి, చూసారా? అలా కొంచెం ఇంకా వాటర్ పడతాయి, బాగా చిక్కకుంది. ఎందుకంటే మనకి చింతపండు అనేది ఉడకాలి కదా. ఇప్పుడే మనం వాటర్ వేయకపోతే మరీ దగ్గరగా అయిపోతుంది. వాటర్ వేసేసి తాలింపు పెట్టేసుకుంటే సరిపోతుంది. ఉప్పు కొంచెము, పంచదార కూడా లైట్గా వేస్తారు కానీ నేను వేయట్లేదు. మా వాళ్ళకి నచ్చట్లేదంట పంచదార వేస్తుంటే, ఏదో స్వీట్గా అనిపిస్తుందంట. అందుకు నేనైతే వేయట్లేదు. కొంచెం వాటర్ వేసేసి దీన్ని సిమ్లో పెట్టేసుకుని ఆ బట్టలన్నీ మడత పెట్టేసుకుంటాను. ఇంకోండి, మొత్తం కూడా మరిగిపోయింది శుభ్రంగా. 2 పూట్లకి ఈజీగా వచ్చేస్తుందండి. తాలింపు కూడా పెట్టేస్తాను. నేను బుక్ చేశానండి మీషోలో. స్టాండ్కి అది పోయిందని చెప్పాను కదా, క్లిప్ అనేది 200 అంట. ఆ 200 అనేది ఎన్ని వీడియోస్ పెడితే వస్తా చెప్పండి. పోనీలు ఏం చేస్తాం, ఒక్కొక్కసారి అలా జరుగుతూ ఉంటుంది. పిల్లలు ఇరగొట్టేశారు. నార్మల్గా అయితే ఇరగకపోను. ఇప్పుడు తాలింపు కోసం తాలింపు సరుకులు వేసేసి కారం వేసానండి. నేను అందులో పచ్చిమిరపకాయ వేయటం మర్చిపోయాను, అందుకని కారం వేసాను. పచ్చిమిరపకాయ వేసుకున్నా కూడా కారం వేసుకుంటే బాగుంటుంది. తాలింపు ఎప్పుడు పెట్టిన దాంట్లో వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందంట ఒకరు చెప్పారు. మా అమ్మ కూడా చెప్పిందిలేండి. తాలింపు దేంట్లో పెట్టుకుంటున్నామో దాంట్లో వేసేసుకోవాలంట. ఇప్పుడు తిరగమూత చేసేసుకుంటే సరిపోతుంది. 2 నిమిషాలు ఉంచేసి ఆఫ్ చేసేసి గిన్నెలో పెట్టేస్తాను. ఇవన్నీ తోమేసుకోవాలి కదా మళ్ళీ. నాకు పప్పుచారు కూడా రెడీ అయిపోయిందండి. ఇంకా రైస్ ఒక్కటే పెండింగ్ అండి. అది ఒక 11 o'clock స్టార్ట్ చేసామనుకోండి, 12కి వెళ్ళాలి పిల్లల దగ్గరికి. 12కి వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ రచ్చరచ్చనే ఇంకా మళ్ళీ ఇంట్లో. ఫస్ట్ అయితే అన్నం తినిపించేసి హోంవర్క్ చేయించి మళ్ళీ ఏదో ఒక స్నాక్స్ పెట్టి ఇంకా వదిలేయాలి ఆడుకోమని. అప్పుడు నా పని నేను చేసుకోవాలి. నిన్నైతే ఈ సిచ్యువేషన్లో 2 బ్లౌజులు అయితే కుట్టగలిగాను. నైట్ 8 o'clock వరకు, మార్నింగ్ 10 నుంచి వాళ్ళని చూసుకుంటూ ఒక వీడియోనో 2 వీడియోలో పోస్ట్ చేశాను అంతే, ఇంకేమీ లేదు. ఇంకా అయినప్పుడే చేసుకోవాలి, కానప్పుడే వదిలేసుకోవాలి. ఏం చేస్తాం, అన్నీ కావాలంటే కుదరదు. ఫస్ట్ ఫ్యామిలీ తర్వాతనే కదా మనకి. టేస్ట్ అయితే బాగుందండి. సో ఇప్పుడు ఫైనల్గా అయితే నాకు పప్పుచారు కూడా రెడీ అయిపోయింది. ఇంక ఇదంతా క్లీన్ చేసుకోవాలి. ఇన్ని సామాన్లు ఉన్నాయి, అవన్నీ తోముకోవాలి. ఇదిగో సగం అయినాయి, ఇంకో సగం దాంట్లో ఉన్నాయి. ఇవన్నీ పైకి వెళ్ళి ఆరేసి వస్తాను. ఇక్కడ ఒక లైనింగ్ తడిపి ఆరిపెట్టుకున్నాను. ఇప్పుడు కటింగ్ చేయాలి. ఇంకా అయిపోయిందండి మొత్తం కూడా. ఇప్పుడు పైకి వెళ్ళి ఆరేసి వస్తాను అప్పటి వరకు. ఇప్పుడు 9:30 అయింది. 9:30 కల్లా అన్ని పనులు అయిపోయినాయి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇప్పుడు చూడండి, లాంగ్ ఫ్రాక్లు అని చెప్పాను కదా నాకు వచ్చినాయి. ఈ మోడల్ కుట్టాలంట. కింద ఫ్రిల్స్, హ్యాండ్కి ఏమోని ఇలా ఎలాస్టిక్ వచ్చి ఫ్రిల్ వచ్చింది. ఇంకో ఇలా ఉండాలంట. ఎన్ని ఇచ్చారో చెప్తాను. సో ఇది వచ్చేసి లైనింగ్ తెచ్చేసుకున్నాను నిన్ననే. 3 మీటర్స్ తెచ్చానండి లైనింగ్. వీళ్ళు కొద్దిగా 39 సైజ్ బ్లౌజ్ అనమాట. పాలిస్టర్, ఇదే పాలిస్టర్ క్లాత్ మనకి పైపింగ్ వాడతాం అనమాట. ఇంకో ఇదండి శారీ. ఈ శారీ తోటి మొత్తం కూడా మనం అంటే ఇంకా కొంగు ఏమీ లేదు, అంతా కలిపే వచ్చేస్తుంది. ఇది ఇంకో శారీ, ఇంకొక ఫ్రాకు, ఇదే మోడల్ ఫ్రాకు. ఇది నేను కుట్టిన ఫ్రాక్ అండి. ఇది వచ్చేసి స్టెప్స్ ఫ్రాక్ అంట. స్టెప్స్ కావాలని చెప్పారు. అలా మెసేజ్ పెట్టడం పాపం వాట్సాప్లో వచ్చేసారండి. ఇది నేను కుట్టిందండి. ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారంటే దీనికి చెప్తే నమ్మరు కానీ భలే ఉందంట. ఇది యాక్చువల్గా అయితే మదీనాలో తెచ్చుకున్నారన్నమాట. అందరు అన్నారు ఏం బాగుందని. కానీ నేను కుట్టిన తర్వాత మాత్రం సూపర్గా ఉంది అని ఎంట పడతానే ఉన్నారు. కుట్టక్క నాకు కుట్టని, ఎక్కడ కుదురుతాయి పిల్లలతోటి వీడియోస్ తోటి అని చెప్పేసి చాలామంది ఇగ్నోర్ చేశాను. ఇప్పుడు అలా మెసేజ్ పెట్టగానే వచ్చేసారు. చూసారా, నేను వైర్ పీకో చేశాను కింద. 3 మీటర్స్ కూడా లేదండి. ఇది పన్నా పెద్దగా ఉందనమాట.
సో నేనేం చెప్పానంటే హ్యాండ్స్ ఇలా పెట్టుకో చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే హ్యాండ్ కూడా ఆరెంజ్ కలరే కావాలంది. వద్దు ఇలా పెట్టుకో, కింద కొంచెం ఫ్రిల్ ఇచ్చుకొని ఒక పట్టీ వేసుకుంటే సూపర్గా ఉంటుందని. చూసారు ఎంత బాగుందో. నిజంగా అప్పుడు నాకు ఛానల్ ఉంటే ఖచ్చితంగా పోస్ట్ చేసేదానండి. నాకు ఇంకా ఛానల్ స్టార్ట్ చేయలేదు. చూడండి ఎంత బాగుందో. వేసుకుంటే ఎంత లుక్ వస్తుందంటే చాలా చాలా బాగుంది. చూసారా, ఇంకా మన దగ్గర ఫ్రాకులండి. మీరు ఇంకా వేరే వాళ్ళు ఏమీ అడగక్కర్లేదు, నేనే అన్నీ చూపిస్తాను ఫ్రాక్స్ అనేవి. వీడియో నచ్చితే లైక్